నమస్తే శివాభి న్యూస్కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా. విశాఖలో నారా లోకేష్కు సవాల్ చేస్తూ మాట్లాడిన పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం. గమ్మళ్లపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోట మండలానికి చెందిన నాయకులు పార్టీలో చేరడంతో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వైకాపాలోకి యువత. కావలి ప్రాంతానికి చెందిన యువత వైకాపాలో చేరడంతో వారిని పార్టీలోకి ఆహ్వానించిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ప్రత్యేక పూజలు. పెంచిలకోనలో కొలువై ఉన్న శ్రీ పినుసుల నరసింహస్వామి దేవాలయానికి చేరుకున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి శాలువా కప్పి ఆహ్వానించిన వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. నారా లోకేష్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం సాధించారో చెప్పాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిలదీశారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నాపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటానన్నారు. లోకేష్ నా సవాల్ను స్వీకరించాలని మంత్రి అమర్నాథ్ వివరించారు. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ ఇక్కడే ఉన్నాడు కదా ఆ మనిషి, అక్కడ మాడుగులు ఎక్కడ తిరుగుతున్నట్టున్నాడు. నువ్వు కానీ నేను ఏదన్నా ₹1 అవినీతి నేను చేశానని కానీ నువ్వు చెప్పినటువంటి ఆ విస్తన్నపేట భూములలో 1 సెంటు భూమి నా పేరు మీద ఉన్నా కానీ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతావు. రాజకీయాలు మానేస్తా. నువ్వు దత్తత తెచ్చుకున్నాడు నీ పవన్ అన్న ఏం పేకలేకపోయాడు. నువ్వు ఏదో అమర్నాథ్ మీద బురద జల్లేస్తే, అమర్నాథ్ మీద 4 వచ్చాం కాబట్టి, అనకాపల్లిలో వచ్చాం కాబట్టి 4 విమర్శలు చేసేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే నీ అమాయకత్వం. నువ్వు కూడా మాట్లాడతావు. నువ్వు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎగుమతులు కేవలం 900 కోట్ల రూపాయలు మాత్రమే ఐటీ ఎగుమతులు ఉంటే, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 2500 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు ఈరోజు చేస్తా ఉన్నాం రాష్ట్రం నుంచి. నువ్వు బాగా చేసినట్టు, మేము బాగా చేసినట్టు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, వైకాపా నుండి అనేక మంది నాయకులు పార్టీలో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కోట మండలం కేశవరం గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరడంతో వారిని సాదరంగా ఆహ్వానించారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోట మండలంలోని కేశవరం గ్రామానికి చెందిన పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. దీంతో చాలామంది టీడీపీలోకి వస్తున్నారని, వారందరికీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన వివరించారు. అధ్యక్షుడిగా చేయకుంటే నాకు వచ్చి మాట్లాడండి. మీకు ఇబ్బంది ఏం లేదు. ఎవరు ఏం చెప్పినా మీరు రెండో మాట నమ్మద్దు. రకరకాల వ్యవహారం ఉంది. ఎందుకంటే మీరు సేనైతే పోతే కొంతమందికి ఇబ్బంది, ఆ ఇబ్బంది వల్ల వాళ్ళు దాన్ని కన్ఫ్యూజ్ చేసే విధానాన్ని చేస్తున్నారు. మీరు ఆ పరిస్థితి లేదు. ఆ సేనయ్య లీడరు ఆ ఊర్లో, మాకైతే సేనయ్య లీడరు, ఇక్కడ వచ్చే పార్టీ ప్రెసిడెంట్, గతకాలం పెద్దవాళ్ళు ఎవరు లేదు. రకరకాల మాట్లాడుకుంటారు. అవన్నీ మీరు వదిలేయండి. కాబట్టి మీకు ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా నేరుగా వచ్చి నాతో మాట్లాడచ్చు. మీకు గతంలో కూడా తెలుసుంటుంది. మీ ఊళ్ళో పెద్ద మనుషులు కూడా నాతో ఉన్నోళ్ళే. గతంలో వాళ్ళు ఉన్న అంతా అన్నీ చేస్తున్నారు మన దగ్గర. చేసుకున్న లాస్ట్లో జెండా ఎత్తే పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రపంచం ఉంది. అట్లాగే ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు పార్టీకి రిజైన్ చేస్తున్నారు. రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. బహుశా బాబు గారు కూడా ఎదురుకు వచ్చి మీటింగ్ పెట్టి చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వేమిరెడ్డి గారు రాకతో మన గూడూరు నియోజకవర్గంలో కూడా చాలామంది పెద్దలు పార్టీలో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక తెలుగుదేశం పార్టీకి అయితే తిరిగి అయితే ఉండదు. కాబట్టి మీరు మమ్మల్ని నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో వస్తున్న సందర్భంగా
మీ నమ్మకాన్ని వండించాం, మీకు ఎక్కడ గౌరవం తగ్గాం. ఖచ్చితంగా ఏమున్నా మీతో డిస్కస్ చేసి మా సేనే ఉంటారు, మీతో మాట్లాడి ఖచ్చితంగా మీరు ఏ విధంగా ఆ గ్రామం ఉండాలో, ఏ విధంగా భవిష్యత్తులో బాబు గారు ముఖ్యమంత్రి ఏమేం చేయాలో మీరు చెప్తే మీ ప్రకారం చేస్తాం తప్ప వేరే వాళ్ళ ప్రకారం చేయము. ఎందుకంటే ఈ టైంలో మీరు ఆ గ్రామం నుంచి బయట అవడం నిజంగా. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. కోట మండలం కేశవరం గ్రామం నుంచి వైసీపీ పార్టీ నుంచి 4 నాయకులు మన తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు. వాళ్ళకి స్వాగతం సుస్వాగతం. వాళ్ళకి చెప్తున్నాను, మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ కలిసి పనిచేసి రేపు సునీల్ కుమార్కి మీ కేశవరంలో అత్యధిక మెజారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మీకు ఏ విధమైన ఇబ్బందులు కానీ ఏ విధమైన అవసరం కానీ ఏర్పడితే పార్టీ మేము అందరం మీకు అండగా ఉన్నామని. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సేలం కిరణ్ కుమార్, పులిని శ్రీనివాసులు, బిల్లి చెంచురామయ్య, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు, సర్వోత్తమరెడ్డి, చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన యువత వైకాపా తీర్థం పుచ్చుకుంది. వీరికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైకాపాతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని ఆయన పేర్కొన్నారు. కావలి నియోజకవర్గం పరిధిలో పలు ప్రాంతాలకు చెందిన సుమారు 500 మంది యువత వైకాపాలో చేరింది. టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన దొడ్ల విజయ్, తోకల లోకేష్, దాసరి ప్రణీత్, సునీల్ ఆధ్వర్యంలో స్థానిక వేపకాయల మిల్లు నుండి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరడంతో కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైకాపాతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని గుర్తించి పెద్ద ఎత్తున యువత పార్టీలోకి రావడం అభినందనీయమన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తాగు, సాగునీరు లేకపోవడంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అన్నారు. వెంకటగిరి పట్టణ పరిధిలో ఉన్న బంగారు కాలువను ఆయన నాయకులతో కలిసి పరిశీలించి రైతులతో మాట్లాడారు. వెంకటగిరి పట్టణ పరిధిలోని బంగారుపేట ప్రాంతంలో ఉన్న తెలుగుగంగ కెనాల్ను మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. రైతులు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఆయన ఫోన్లో అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రైతులు ఏర్పాటు చేసుకున్న పైపులను తెలుగుగంగ అధికారులు ధ్వంసం చేసినందున నీటి సమస్య తలెత్తిందన్నారు. బాలాయపల్లి, వెంకటగిరి గ్రామీణ ప్రాంతాల్లోని పలు గ్రామాలకు సాగునీరు అందడం లేదని తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి రైతుల సమస్యను పరిష్కరించాలని కోరారు. రైతులకు కూడా నీళ్లు ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే ఈ తెలుగుగంగ కాలువను ఏర్పాటు చేసింది. అటు తిరుపతికి కానీ, ఇటు కాళహస్తికి కానీ, మన వెంకటగిరి, నెల్లూరు అన్నిటికి కూడా డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా రైతులకు కూడా వాటర్ చెప్పడం చేసింది. అయితే గతంలో కూడా ఇదే విధంగా డిమాండ్ వస్తే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో డెడ్ స్టోరేజ్ వాటర్ని 8 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ వాటర్ ఉంటుంది. దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా డ్రా చేసి రైతులకు ఇచ్చి పండించాం. అదే కాన్సెప్ట్లో ఇప్పుడు అడుగుతా ఉన్నాం. అందుకని ఇప్పుడు ఎస్సీ గారితో మాట్లాడితే మేము పర్మిషన్ రాసి ఉన్నాం సార్, ఖచ్చితంగా ఇస్తాం సార్ అని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఇస్తాం కాదు, ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది, ఈరోజు ఈ ప్రజల మీద ఉంది. రైతులను కాపాడాలి, రైతు పంటలు ఎండిపోకుండా చూసుకోవాలి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వాలి. కాబట్టి 3 టీఎంసీ ఉంది. 3 టీఎంసీలో ఇప్పుడు రైతులకు 500 క్యూసెక్కులు వదులుతూ ఎప్పుడైతే మరి షార్ట్ సర్వీస్ వస్తుందో ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా డ్రా చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అందుకని ఎస్సీ గారితో మాట్లాడాం. ఎస్సీ గారు ఈ రోజు నుంచే వదులుతామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రైతులు పంట పండేంత వరకు మార్చి 15-20 తారీఖుల వరకు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వీలైనంత వరకు నెలాఖరు దాకా మార్చి నెలాఖరు దాకా ఇస్తే అందరూ పంటలు పండిపోతాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించి 2 ఏళ్లు పూర్తయింది. ఉదయగిరిలోని మేకపాటి అగ్రికల్చర్ కళాశాల మైదానంలో గౌతమ్ రెడ్డి సంస్మరణ సభ ఘనంగా జరిగింది. సంతాప సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి గౌతమ్ రెడ్డికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి, సోదరుడు విక్రమరెడ్డి, కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. అయం మే భగవత్కరః అయం మే విష్ణు గ్రంథి బ్రహ్మ గ్రంథి రుద్ర గ్రంథి అన్నారు. ఇది మూడవది. వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి నారాయణను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన సతీమణి రమాదేవి కోరారు. నెల్లూరు నగరంలోని 39వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి ఆమె ఇంటింటికి వెళ్లారు. ఎన్నికల్లో ఓట్లేయని అభ్యర్థించారు. అనంతరం కరపత్రాలు ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నంగి ప్రసాద్, సుజన, గోపిక, సాయి, మురళీమోహన్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. ఇదే రకంగా ఇంకొక చోటకి ఎవరి దగ్గరికి వచ్చినా కూడాను అమ్మ ఖచ్చితంగా మీకే వేసేది, ఎటువంటి డౌట్ లేదు ఇందులో. ఎందుకనంటే బయట వేసిన రోడ్లు కానీ, లేకపోతే చేసిన పనులు కానీ, లేకపోతే ఆగిపోయిన అభివృద్ధి కానీ మాకు ఖచ్చితంగా తెలుస్తుంది. నారాయణ సార్ ఉన్నప్పుడు 5 సంవత్సరాల క్రితము 2014 నుంచి 2019 వరకు ఏ రకంగా అభివృద్ధి చెందింది అనేది మా కళ్ళ ముందు తెలిసింది. ఆ తర్వాత ఏదో ఒక్క ఛాన్స్ అనే దానికి ఎక్కడో కొంచెము ఇదయ్యి మేము వేరే వాళ్ళకి వేయటం జరిగింది. కానీ మా తప్పు మాకు తెలిసింది. ఈసారి ఆ తప్పు చేయము. ఒక్కసారి లాస్ట్ టైం చేశాము, ఒక్క ఛాన్స్ అనే దానికి చేశాము. కానీ ఈసారి తప్పు చేయము. అప్పుడు కూడాను ఇంకేమన్నా ఇంకా బాగా చేస్తారేమో అన్న దాంతో అనుకొని చేయటం జరిగింది. కానీ ఈసారి అటువంటి పొరపాటు ఎటువంటి పరిస్థితుల్లో చేయము. ఖచ్చితంగా వేయబోయేది నారాయణ గారికే. మా మనసులో ఆయనే ఉన్నారు. ఖచ్చితంగా రాబోయేది నారాయణ గారేను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా ఉందని, వైకాపా ప్రభుత్వం ఇంటికి పోయేందుకు సిద్ధమా అని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు డిపి పోలయ్య, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రమేష్ ప్రశ్నించారు. సైదాపురంలో మీడియాతో మాట్లాడుతూ రాప్తాడ్లో ఫోటోగ్రాఫర్పై దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు పెంచిలయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు రాష్ట్రంలో దళితుల పైన, ప్రశ్నించే గొంతుల పైన నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా రాతాడులో సిద్ధం మహాసభ పేరుతో జరిగిన సభలో ఆంధ్రజ్యోతి విలేకరు శ్రీకృష్ణ కవరేజ్ కోసం వెళ్తే దుర్మార్గంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా రౌడీ మోకలు విశిష్టరహితంగా శ్రీకృష్ణపై దాడి చేయటమే కాకుండా దరిదాపుగా 1/2 కిలోమీటర్ వరకు లాక్కొని పోయి ఇవాళ దాడి చేయటం అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం సందేశం ఇస్తుంది? ఒకవైపున ప్రజలకు తరపున నిలబడి పత్రికా విలేకరులు రాష్ట్రంలో జరిగినటువంటి అక్రమాలని వెలుగుదీస్తూ ప్రజలకు వారధిగా నిలబడి, ప్రభుత్వానికి వారధిగా నిలబడి ఇవాళ జర్నలిస్టులు పనిచేస్తుంటే అలాంటి జర్నలిస్టుల మీద ఇవాళ పరిపాటిగా ఇవాళ పాలక వర్గ పార్టీలు దాడులు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి దాడులని అఖిల భారత రైతు కూలీ సంఘం ఐఎఫ్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. దళితుల మీద, అలాగే మహిళల మీద, అలాగే విలేకరుల మీద, అందరి మీద కూడా విపరీతమైన దాడులు కొనసాగుతున్నాయి. ఇది మానవ సమాజము లేక ఇంకా మానవ సమాజంలో మనుగడ లేకుండా పోయేట్టుగా తయారయ్యారు. ఎందుకంటే అధికారం చేతిలో ఉందని, అధికారులు చేతిలో ఉన్నారని వీళ్ళు వీరాంగం సృష్టిస్తూ రౌడీల్లాగా ప్రవర్తించడం. ఈ సభ్య సమాజంలో అందరూ కూడా జర్నలిస్టులు చాలా వృత్తిపరంగా ఒక నీతి నిజాయితీగా ఇక్కడ జరుగుతున్న ప్రతిదాన్ని కూడా ఈ ప్రపంచానికి వెలుగెత్తి చూపడమే వాళ్ళు వృత్తి. అలాంటి వృత్తిలో ఉన్న జర్నలిస్టుల పైన దాడి చేయడం ఎంతవరకు సమంజసమని మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే
ఈ సమాజం ఎటువైపు తీసుకుపోతున్నారో ఈ రాజకీయ నాయకులు అని మాకు అర్థం కావడం లేదు. మొన్న అనంతపూర్లో సిద్ధం అనే సభ స్టార్ట్ కావడం నుంచి కూడా ఆయన రెచ్చగొట్టే మాటలు విని ఈ రౌడీ ముక్కులు మొత్తం కూడా ఆ శ్రీకృష్ణ అనే జర్నలిస్ట్ పైన దాడి చేయడం. రాపూరు మండలంలోని పెంచిలకోనలో కొలువై ఉన్న శ్రీ పెనుసుల నరసింహస్వామి వారిని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. పెంచిలకోనకు చేరుకున్న మంత్రి కాకాణికి వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి శాలువా కప్పి స్వాగతించారు. వీరి వెంట వైకాపా నాయకులు, అధికారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా విశాఖలో నారా లోకేష్కు సవాల్ చేస్తూ మాట్లాడిన పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం. గమ్మళ్లపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోట మండలానికి చెందిన నాయకులు పార్టీలో చేరడంతో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వైకాపాలోకి యువత. కావలి ప్రాంతానికి చెందిన యువత వైకాపాలో చేరడంతో వారిని పార్టీలోకి ఆహ్వానించిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ప్రత్యేక పూజలు. పెంచిలకోనలో కొలువై ఉన్న శ్రీ పెనుసుల నరసింహస్వామి దేవాలయానికి చేరుకున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి శాలువా కప్పి ఆహ్వానించిన వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.